ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మీద ఈడీ కన్నేసిందండి. అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఈడీ ఒక కన్నేసిందని చెప్పొచ్చు. మద్యం కేసులో చిక్కున్నటువంటి వాళ్ళని కుమ్మేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. తన దాడులతో, మెరుపు వేగంతో, తన కదలికలతో మరోసారి సంచలనం సృష్టిస్తున్నారు ఈడీ డిపార్ట్మెంట్ వారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్లు, సూత్రధారులు, పాత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయసాయి రెడ్డి, రాజకేశ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి పలువురుపై ఈడీ ఏకకాలంలో పెద్ద ఎత్తున సోదాల అస్త్రాన్ని అయితే ప్రయోగించిందండి. ఒక పక్క కూర్చోబెట్టి విచారణ, మరో పక్క ఇళ్లలో, కార్యాలయాల్లో శోధనలు, కీలక ఆధారాలు దొరుకుతాయా అన్న దిశగా అధికారులు దూసుకెళ్తున్నారు. అయితే ఇక్కడే అందరికీ ఒక డౌట్ వస్తుందండి. ఈ కేసు చాలా కాలంగా సైలెంట్ లోకి వెళ్ళిపోయింది కదా, అరెస్టులు జరిగాయి, చాలా మందికి బెయిల్లు కూడా వచ్చాయి, కానీ ఇక ఆ విషయం ముగిసిపోయింది అనుకుంటున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఈడీ ఎందుకు ఇంత యాక్టివ్ అయింది? ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయిందండి. అసలు ఏం తెలిసింది? ఇప్పుడే ఏం తెలిసింది? అంతా పూర్తయిపోయింది, బెయిల్లో కూడా బయటికి రావడం జరిగింది అనుకున్నప్పుడు ఇప్పుడే ఏం తెలిసింది? అసలు కొత్త ఆధారాల, లోపల సమాచారం ఏమైనా అందిందా, లేక పెద్ద లింక్ బయటపడిందా? ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ థియరీ వినిపిస్తుందండి. ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలి అంటే 5 రోజుల పాటు వెనక్కి వెళ్ళాలి, దాదాపు 6 రోజులు వెనక్కి వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ కాదు, బెంగాల్కి వెళ్ళాలి. అవునండి, తాజాగా బెంగాల్లో ఐపాక్ సంస్థపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని వార్తలు వచ్చాయి కదా. అక్కడ కోల్ స్కామ్, ఆర్థిక లావాదేవీలు, ఇతర ఆరోపణల నేపథ్యంలో విచారణలు జరిగాయని చెప్పి సమాచారం ఉంది కదా. ఐపాక్ కు సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ను విచారించారు అనేటటువంటి వార్తలు, అలాగే కీలక వ్యక్తి రిషిరాజ్ సింగ్ ను ఈడీ ప్రశ్నించింది అనేటటువంటి ప్రచారం బయటకు వచ్చింది. అవునా? ఇక్కడి నుంచే కథ మలుపు తిరిగిందని కొందరు చెప్తున్నారండి. బెంగాల్లో ఐపాక్ ఆర్థిక వ్యవహారాలపై ఫోకస్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు, లావాదేవీలు, ఇంకా లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కొన్ని ట్రైల్లు బయటపడ్డాయట. అంటే ఇది టాక్ మాత్రమే అండి, ఆ టాక్ బలంగా వినిపిస్తోంది. అంటే గల్లీలో కొడితే ఢిల్లీలో తగిలినట్టే బెంగాల్లో మొదలైనటువంటి దర్యాప్తు, ఆ తాడు ఏదైతే ఉందో, ఆ లింక్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వచ్చి పడిందా అన్నట్లుగా ఉందన్నమాట. ఇదే ఇప్పుడు చర్చ, ఇదే ఇప్పుడు సందేహం, ఇదే ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి ప్రశ్న. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడుకోవాలి. ఇవన్నీ ఇప్పటి వరకు అధికారికంగా నిర్ధారిత ఆధారాలు కావు, అంటే నిర్ధారిత వివరాలు అయితే కావు. బయట వినిపిస్తున్నటువంటి రాజకీయ విశ్లేషణలు, వర్గాల ప్రచారం, లోపలి సమాచారం పేరుతో వస్తున్నటువంటి కథనాలు, అవి మాత్రమే ఇవి. కానీ ఈడీ లాంటి సంస్థ ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున రంగంలోకి దిగితే ఏదో ఒక ఇన్పుట్ ఉండి ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారండి. లేదంటే ఈడీ అంత ఆషామాషిగా, అంత సులభంగా, అంత పిచ్చితనంగా వచ్చే దాడులు చేయరు కదా. ఇంకా మరో ఆసక్తికరమైనటువంటి కోణం కూడా ఉంది. ఐపాక్ అనేది కేవలం ఎన్నికల వ్యూహాలు, సర్వేలు చేసేటటువంటి సంస్థ మాత్రమే కాదండి. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ పాలనలోనూ ప్రభావం చూపిందని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రచార పద్ధతులు, స్కీములు అమలు, అధికార యంత్రాంగంపై కూడా వారి ప్రభావం ఉందని ప్రతిపక్షాలు విమర్శించేవి. అలా అయితే ప్రభుత్వానికి దగ్గరగా పనిచేసినటువంటి సంస్థకు ఆర్థిక వ్యవహారాలపై సమాచారం ఉండకపోదు కదా. అదే ఇప్పుడు విచారణ సంస్థకు లీడ్ అయ్యిందా అన్నటువంటి సందేహం కూడా వస్తుంది. లిక్కర్ స్కామ్ విషయంలో అప్పట్లో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. షెల్ కంపెనీలు, బినామీ లావాదేవీలు, డబ్బు మళ్లింపులు, అకౌంట్ల గందరగోళం, భారీ స్థాయిలో డబ్బు గేమ్ మారిందని, చేతులు మారాయని ఇలా చెప్పబడింది కదా. అయితే కేసు తర్వాత నెమ్మదించింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా వేగం పెరగడం వెనక ఇదే కారణమా? హైదరాబాద్, తిరుపతి, విజయవాడ ఇలా పలు చోట్ల ఒకేసారి దాడులు జరగడం చూస్తే ఈసారి టార్గెట్ పెద్దదే అని అర్థమవుతోంది కదా. ఇక మరో వార్త ఏంటంటే, కొందరు ముందుగానే సమాచారం అందుకొని అందుబాటులో లేకపోయారనేటటువంటి ప్రచారం కూడా జరుగుతోంది.
ఫోన్లు స్విచ్ ఆఫ్, ఇళ్లకు తాళాలు, అధికారులు వెనుదిరిగి వెళ్ళిపోయారు అనేటటువంటి కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇది నిజమా కాదా అన్నది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. కానీ అసలు ప్రశ్న మాత్రం ఒకటే అండి, ఇప్పుడైనా ఈ కేసులో అంటే నిజం బయటపడుతుందా? ఎక్కడో మొదలైనటువంటి స్కామ్ నెలల తరబడి టీవీ సీరియల్లో నడిచినటువంటి ఆరోపణలు, పెద్ద పెద్ద పేర్లు బయటికి రావటం, భారీ మొత్తాల డబ్బు కథలు, ఆ తర్వాత ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోవటం. ఇప్పుడు మళ్ళీ ఈడీ ఎంట్రీతో కథ మొదటి ఎపిసోడ్కి వచ్చేసిందా? ప్రజలు కూడా అదే చూస్తున్నారండి. ఈసారి దాడులు కేవలం వార్తలకే పరిమితం అవుతాయా, లేక అరెస్టులు, ఛార్జ్ షీట్లు, కోర్టు మలుపులు ఇవన్నీ చూస్తాయా? మరి మీరేమంటారు? బెంగాల్ లింక్ నిజమేనా? అక్కడ బయటపడినటువంటి వివరాలే ఇక్కడ దాడులకు కారణమా, లేక పూర్తిగా వేరే కోణం ఏదైనా ఉందా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హాట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి వార్తా కబుర్లు ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.